తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతరగా పేరు పొందిన మేడారం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతరకు 2 వారాల ముందు నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. బుధవారం నుంచి మొదలయ్యే సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 1000 ఏళ్ల క్రితం కాకతీయ సామ్రాజ్యంపై తిరగబడ్డ అడవి బిడ్డలు సమ్మక్క సారలమ్మలు వనదేవతలుగా పూజలందుకునే మహా జాతర బుధవారం నుంచి 4 రోజుల పాటు జరగబోతోంది. 250 కోట్ల రూపాయల ఖర్చుతో ఘనంగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. 2 వారాల క్రితమే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగే, మండమెలిగే తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓవైపు సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మేడారం చరిత్రలో ఇంత భారీ ఎత్తున నిధులు ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. సమ్మక్క సారలమ్మ గద్దెల శాశ్వత పునరుద్ధరణకు 101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు 150 కోట్లకు పైగా నిధులు ఖర్చు పెట్టారు. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. ఇవి భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్రను వివరించే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2 లేదా 3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7,000 నుంచి 8,000 మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి మొత్తంగా క్యూ లైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. 4 గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్ట్మెంట్లు నిర్మించారు. జంపన్నవాగు వద్ద శాశ్వత స్నానఘట్టాలు, సుందరీకరణ పనులు పూర్తి చేశారు. మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర 4 లేన్ రోడ్లు, పార్కింగ్కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా ఈసారి మహావన జాతరకు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణకు చుట్టూ ఉన్న రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 460 సీసీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే వ్యవస్థ ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసాంద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయనున్నారు. 20 మంది ఐపీఎస్ అధికారులు, 30,000 మంది సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు.